కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి P4 విధానం ఈ తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మనతో ఉన్నారు. ఏం చెప్తారు సరే? ఎస్పెషల్లీ 2 నెలలు పూర్తయితే ఇంకా సంవత్సరం పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం పాలన, వారు చెప్పినటువంటి హామీలు కావచ్చు లాంటి ఇతరత ఎలా ఉందంటే, ఒక్కసారి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 10 మాసాల కాలంలోనే అమలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా కష్టమే. రెండోది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది ఎవరికైనా కష్టసాధ్యమే. రెండోది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేశాడు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ 2 ఉన్నా కూడా సరిపడదు. కాబట్టి ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేస్తాడని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఒకవేళ ఎవరైనా గ్యారంటీ అని చెప్తే కూడా అదేదో రాజకీయమైన స్టేట్మెంట్ తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు వస్తాయి, తర్వాత రాష్ట్రం అప్పులు చేయడానికి ఏ మేరకు పరిధులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలరు. P4 విధానం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యం. P4 విధానంతో కూడా ఎందుకంటే సామాన్యులు సైతం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందని చెప్తున్నటువంటి దీన్ని గ్రౌండ్ లెవెల్లో అమలయ్యే అవకాశం ఉంటుందా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు P4 అనేది ఆయన కొత్తగా అనే కాదు, ఎవరైనా సరే ఆల్రెడీ ఉంది. అది కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద, CSR దాని కింద కూడా కొంత వాళ్ళ నిధులు కేటాయిస్తూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. కంపెనీ కాకుండా ఈవెన్ ఇండివిజువల్స్ కూడా బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొంతమందికి సహాయం చేయొచ్చు. కాబట్టి మేము బంగారు కుటుంబం అని సెలెక్ట్ చేస్తాము, వాళ్ళ ద్వారా తీసి వీళ్ళని పైకి తెస్తామంటాడు. అది కొద్ది మేరకు ఎవరికైనా వ్యక్తిగతంగా లేదంటే ఆయా ప్రాంతాల్లో కొంతమందికి సహాయం జరగచ్చు. కానీ దాని ద్వారానే పేదరికం పోతుంది అని చెప్పేదైతే అది నమ్మశక్యంగా లేదు, అది కరెక్ట్ కూడా కాదు. పేదరికం ఎందుకుంది, ఆర్థిక అసమానతలు ఎందుకున్నాయి? ఇవాళ ఈరోజు కాదు కదా, 1947లోనే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు కూడా భారతదేశంలో పేదరికం ఉంది, ఎక్కువ భాగం బ్రిటిష్ వాడు దోచుకొని పోయాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చూస్తే భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం పెరిగింది తప్ప తరిగింది లేదు. ఇటీవల కాలంలో మరింత వేగవంతంగా పెరుగుతుంది ఆ డిఫరెన్స్, వారికి వీరికి ఉన్నటువంటి. కాబట్టి ఏమంటే, దాన్ని పోగొట్టాలన్నప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి తప్ప ఆర్థిక విధానాల్లో మార్పు రాకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదించిన దాంతో వాళ్ళని కూడా కొంతమంది సాయం చేయమంటాము, వాళ్ళు కొద్దిగా దానం చేసి ఆ దాన గుణంతో వీళ్ళంతా బాగుపడతారంటే అది ఊరికే ప్రజలు మభ్యపెట్టే పనికి వస్తుంది తప్ప దాని ద్వారా పేదరికం పోదు. మీరు కార్పొరేట్లో కొమ్ము కాస్తూ ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? అంబానీలకు అదానీలకు దోచిపెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లకు దోచిపెడతా ఉన్నారు. వాళ్ళకి మీరు ఒకవైపు దోచిపెట్టి వాళ్ళని కుబేరులను చేసి వాళ్ళనే మీరే రిక్వెస్ట్ చేసి వాళ్ళతో ఇంత డబ్బు తీసుకొని పేదలకు ఇప్పిస్తామంటే అదేదో చాలా గొప్ప విప్లవ కార్యక్రమమైనట్లు పేదరికం పోతుందని చెప్పడం అంటే, ఓకే మీరు చేసిన కార్యక్రమాన్ని నేను తప్పు పట్టను, బట్ అదే సందర్భంలో మీరు పేదరికం పోతుందని ఏదైతే చెప్తా ఉన్నారో మాత్రం దాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నా, పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. పేదరికం ఆ రకంగా పోదు. ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల్లో మార్పు రావాలి. పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం తగ్గించే పద్ధతుల్లో మీరు వ్యవహరించడం లేదు. మీరందరూ కూడా కార్పొరేట్లో కొమ్ము కాస్తూ ఉన్నారు, వాళ్ళని కుబేర్లు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2014 ముందు అదానీ ఎవడయ్యా? అదానీ గురించి చాలామందికి తెలియదు. ఇవాళ అదానీ మన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో అతిపెద్దవాడుగా తయారైపోతున్నాడు. ఆసియా ఖండంలోనే నెంబర్ 1, 2లోనే ఉన్నాడు. అంబానీని తలదన్నే పద్ధతులకు వచ్చాడు. ఎవరి వల్ల వచ్చాడు? మోడీ, అమిత్ షా వాళ్ళకు ఊడిగం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఊడిగం చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే ఊడిగం చేస్తున్నాడు. మీరందరూ ఊడిగం చేసి వాళ్ళకు దోచిపెట్టి ధనిక వర్గం పేదరికం పోతుంది. పేదరికం ఎట్లా పోతుంది? పేదల్ని పేదలుగానే ఉంచి మీరు మీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ ఓట్లు పొంది మళ్ళీ పోయి మీరు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నారు, డబ్బున్న వాళ్ళకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే, ప్రజల్ని మభ్యపెట్టే ప్రకటన తప్ప ఇది పేదరికాన్ని పోగొట్టే ప్రకటన కానే కాదు.
మరొక అంశం ఎస్పెషల్లీ గోశాలకి టీటీడీకి సంబంధించి గోశాలపై ఇరు పార్టీలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యం దీనికి ఎక్కడికి పులి స్టాప్ పడాలంటారు, ఏం చేయాలంటారు? ఇది రాజకీయ పార్టీల నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చేది మానుకోవాలని చెప్తా. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి, ఒకవేళ ఒక అంశం ఏదైనా జరిగితే అది ఎవరైనా లేవనెత్తినప్పుడు అక్కడ ఉన్న అధికారులు కానీ టీటీడీ పాలక మండలి వారు కానీ వారు స్పందిస్తారు, వారు దాన్ని చక్కదిద్దుతారు. మరి మిగతా రాజకీయ పార్టీలకి గవర్నమెంట్కి ఏం బాధ్యత లేదంటే మనకు ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు మనం కూడా వారి దృష్టికి తెద్దాం. అంతేగాని మీరు చివరికి అది ఏదైతే టీటీడీ బోర్డుకి సంబంధించిన అంశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశమా అది కాదు కదా. మీరు నన్ను అడిగితే మీరు తెలుసో తెలియకో భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా. లడ్డులో కల్తీ జరిగిందన్నారు. ఎప్పుడు జరిగిందన్నారు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిందన్నారు. దాన్ని మీరు రాజకీయం చేశారు, పక్కా రాజకీయం. ఒకవేళ లడ్డులో కల్తీ జరిగితే అక్కడున్న అధికారులని వాళ్ళని తప్పు పట్టాలి, కానీ మీరు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించారు. దాన్ని మరింత రాజకీయం చేయడానికి ఒకసారి డ్రెస్ మార్చి పారేశాడు పవన్ కళ్యాణ్ డ్రెస్ మార్చి దీక్ష పెట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పోయి మడి దానంతా కూడా పెద్ద అడుగు మీటింగ్ పెట్టి అవసరమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంత్రి పదవి చేస్తావా లేకపోతే లడ్డులో ఎన్నడో కల్తీ జరిగిందని చెప్పి లడ్డు మీద పోతావా? కాబట్టి ఏమంటే ఈ తతంగం మానుకుంటే బాగుంటుంది. ఒకటి పక్కా చీప్ పాలిటిక్స్ ఆడుతున్నారు, పక్కా చీప్ పాలిటిక్స్ ఇవన్నీ. అదేవిధంగా నిన్న జరిగింది కూడా చెప్తా. కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆవులు చనిపోతున్నాయి అన్నాడు. దానిపైన వాళ్ళు విచారణ చేసి లేదా ఆయనతోనే మాట్లాడి, లేదు అట్లా జరగలేదని చెప్పండి, తప్పేం కాదు. లేదా జరిగింటే అట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టండి. అంతేగాని దీనికి పెద్ద స్టేట్ వైడ్ ఇష్యూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఏం అవసరమా? ముఖ్యమంత్రికి ఏం అవసరమని నేను అడుగుతాను. అంటే ముఖ్యమంత్రి వచ్చాడు ఆవులు చూసుకుంటాడా? దానికి ఏం మేత వేస్తున్నారు ఏమనేది సాధ్యమా? అది ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆవుల గురించి మాట్లాడే పని ఏముంది? కాబట్టి ఏమంటే వీళ్ళు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తూ ఉన్నారో అదే పనిగా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టీటీడీలో జరిగే ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయం మానుకుంటే బాగుంటుంది. సార్, ఎస్పెషల్ మీరు ఇప్పుడు మాట్లాడిన అంశమే సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు అంటారు? పక్కాగా. లేకపోతే నీకే అసలు కల్తీలో లడ్డు కల్తీ జరగడం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? లడ్డులో కల్తీ జరిగిందన్నారు కదా, మరి యాక్షన్ తీసుకోండి. హూ ప్రివెంటెడ్ యూ? ఎవరన్నా మీకు అడ్డం వచ్చారా? ఎవరన్నా వచ్చారా? మీరే అధికారంలో ఉన్నారు. మొత్తం మాకు ఇక్కడ పైగా మీరేమంటారు, మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. అక్కడ ఇక్కడ అంతా మేమే అంటారు. అసెంబ్లీలో కూడా మాకు తిరుగులేదు అంటే మరి హూ ప్రివెంటెడ్ యూ? ఒకరినైనా తీసుకుని పోయి జైల్లో పెట్టారా? ఒక 15 రోజులు నెల రోజులంతా లడ్డు చుట్టూ రాజకీయం చేస్తే మరి కనీసం అంటే రోజుకు ఒకరినంటే కూడా 30 మంది జైల్లో పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలే? కాబట్టి ఏమంటే ఈ భక్తుల మనోభావాలతో చెలగాటమాడే పద్ధతుల్లో మేమేం భక్తిపరులం కాదు, మేము ఎత్తిష్టలము, హేతువాదనమైనే చెప్తా. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతులు మీ స్టేట్మెంట్లు మానుకోండి అని చెప్తాను. సార్, మరొక అంశం ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా మహిళలను దూషించారని చెప్పేసి అప్పటి తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఐటీడీపీ వాళ్ళ సభ్యుని సైతం అరెస్ట్ చేసినటువంటి ఈ అంశంలో గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎలా స్పందించబోతున్నారు? అసలు గోరంట్ల మాధవ్ అక్కడికి ఎందుకు పోయినాడో నాకైతే తెలియదు. అది అక్కడ జరిగిండే అంశము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఊహించలేరు కదా. ఇప్పుడు ఆ లోకల్ లీడర్స్ వాళ్ళు ఎవరైనా స్పందించినారంటే ఏదో ఆడున్నాడు కాడు స్పందించాడు అనుకుంటారు. ఎక్కడో జరిగిన దానికి ఇతను ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎందుకు స్పందించాడని వాళ్ళకే తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు బాగా ఆడిస్తుంది అతనికి, అంతే. ఇది మొత్తం ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో P4 విధానం అనేది ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అయితే మొత్తం సరిగా లేదు. ఎందుకంటే పేదవాడిగానే ఉండిపోతున్నాడు, ధనవంతులుగా మారడానికి ఈ ప్రభుత్వాలే ఊడిగం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇది కాకుండా వారు
వ్యవహరించాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అతి సామాన్యుడిని ఏకంగా ఆర్థికంగా వారిని ప్రబలం చేయాలి. ఇటువంటి పరిస్థితులు ఆ రకంగా ఆచరణ ఉండాలని ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో రాజకీయం చేయడం అనేది కూడా సరైనది కాదని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఏదైతే ఉందో గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరుపై కూడా, ఎందుకంటే అటు వైసీపీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, కాకపోతే మాత్రం ఆ రకంగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందో మాత్రం నాకు అర్థం కావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV ఆనంద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.